చాలా టేస్టీగా ఉండి ఆలు వడియాలు ఎలా పెట్టుకోవాలనేది చూడబోతున్నాం. మన ఛానల్లో లాస్ట్ ఇయర్ పెట్టడం జరిగింది. ఆ వీడియో కూడా చాలా బాగా యూస్ వచ్చాయి. చాలా మంది కూడా చూస్తున్నారు. ఇప్పుడు మనం మసాలాతో తయారు చేసుకోబోతున్నాం. ఈ ఆలు వడియాలు చాలా బాగుంటాయి అన్నమాట, టేస్ట్ కూడా. అలానే ఇప్పుడు దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటనేది పూర్తిగా చెప్పేస్తాను. వీడియో మొత్తం కూడా చూసేయండి. ఇలా మందంగా ఉన్న గిన్నె అయితే ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు మనమైతే కుక్కర్ అయితే తీసుకుంటున్నాం. దీంట్లోకి ఒక 10 కప్పులు వాటర్ తీసుకోవాలి. నార్మల్ వాటరే. జీలకర్ర 1 స్పూన్ తీసుకొని టేస్ట్ కి తగ్గట్టు 1/2 టీ స్పూన్ ఉప్పు తీసుకోవాలి. వడియాలు మంచి టేస్ట్ రావాలంటే గరం మసాలా కూడా 1 స్పూన్ తీసుకొని ఈ వాటర్ లోనే బాగా కలిసేటట్టు ఒక్కసారి కలిపేసుకొని గ్యాస్ మీడియం లో పెట్టుకొని ఈ వాటర్ ని బాయిల్ చేసుకోవాలి. ఆలుగడ్డల్ని పచ్చి ముక్కలు ఇలాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక 1/2 కేజీ అయితే తీసుకోవాలి. వీటిని ఇప్పుడు కుక్కర్ లోకి అయితే తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు దీంట్లోకి వాటర్ కూడా 1 కప్పు తీసుకోవాలి. నార్మల్ వాటరే. 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా వీటినైతే ఉడకబెట్టుకుంటే ఇలా సాఫ్ట్ గా బాగా ఉడికిపోయి ఉంటాయన్నమాట. ఇప్పుడు వీటిని పొట్టు తీసుకొని జార్లోకి అయితే తీసుకోవాలి. జార్లోకి తీసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా వచ్చేంత వరకు. మళ్ళీ 1 కప్ అయితే దీంట్లోకి నార్మల్ వాటర్ తీసుకోవాలి. మళ్ళీ ఒక్కసారి బాగా మిక్సీ పట్టి తీసుకుంటే ఇలా రెడీ అయిపోయి ఉంటది అనమాట. ఇప్పుడు ఇలా రెడీ అయిన దాన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. బొంబాయి రవ్వ కూడా ఇలాగ సన్నగా ఉన్న రవ్వ 1 కప్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. పొయ్యి మీద పెట్టుకున్న నీళ్ళు అనేది ఇలాగా మరుగుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి రవ్వ తీసుకోవాలి. ఉప్మా రవ్వ. ఇలా 1 కప్పు రవ్వ తీసుకొని బాగా కలిసేటట్టు దీంట్లో కలుపుకుంటూ గ్యాస్ మీడియం లో పెట్టుకొని 3 నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని తీసుకున్న ఆలుగడ్డ దీంట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకొని బాగా కలిసేటట్టు మళ్ళీ కలుపుకుంటూ గ్యాస్ మీడియం లో పెట్టుకొని స్లోగా దీన్ని బాగా ఉడికించుకోవాలి. 3 నిమిషాలలో రవ్వ కూడా ఇక్కడ బాగా ఉడికిపోయి ఉంటది. ఇక్కడ చూపిస్తున్నట్టు రవ్వ ఉడికిపోయి ఇలా లూజ్ గా ఉన్నప్పుడే ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా ప్యూర్ కాటన్ క్లాత్ అయితే తీసుకోవాలి. బాగా కూల్గా అయిపోయిన తర్వాత మాత్రమే ఇలా గెంటుతో కానీ స్పూన్ తో కానీ ఇలా క్లాత్ పైన రౌండ్ గా ఇలా వడియాలనేది వేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా వేసేసుకున్న తర్వాత ఎండలోనే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా ఇలానే ఉంచేసుకోవాలన్నమాట. సాయంత్రం అయిపోయిన తర్వాత ఇలా బాగా ఎండిపోయి ఉంటాయి. వడియాల క్లాత్ ఇలా బ్యాక్ సైడ్ తిప్పుకొని లైట్ గా వాటర్ అనేది స్ప్రింకిల్ చేసేసుకొని ఇలాగా తీసేసుకున్నామంటే సింపుల్ గా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా తడి మీద ఉన్నప్పుడు చాలా సింపుల్ గా వస్తాయి. కవర్ మీద అయితే ఇంకా ఈజీగా వస్తాయి. వాటర్ కూడా అవసరం లేదు. కవర్ కంటే కూడా క్లాత్ మంచిది కాబట్టి క్లాత్ పైన అయితే ఇలా వేసి చూపిస్తున్నాము. మళ్ళీ రెండో రోజు పొడి క్లాత్ పైన ఇలా వేసేసుకొని 1 గంట నుంచి 2 గంటల వరకు ఉంచుకుంటే ఇలా బాగా ఎండిపోయి డ్రైగా అయిపోయి ఉంటాయి అన్నమాట. ఇలా ఉంటేనే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయి స్టోర్ చేసుకుంటే. గ్యాస్ మీడియం లో పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ఆయిల్ లోకి వేసేసుకోవాలి. ఇలా బాగా పొంగగానే వెంటనే తీసేసుకోవాలి, లేదంటే కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట. ఎన్ని కావాలంటే అన్ని ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఫ్రై చేసుకున్న తర్వాత కూడా ఒక బాక్స్ లో పోసుకొని గట్టిగా మూత పెట్టేసుకున్నా సరే మెత్తపడకుండా ఉంటాయి. ఒక 4-5 రోజుల పైనే ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, చాలా క్రిస్పీగా మసాలాతో ఇలా ఆలు వడియాలు అనేది రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్ లో.